So beautiful. Super location. Hi friends, welcome back to my channel. ఇప్పుడైతే మేమైతే నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నాం. రైట్ గేట్స్ అయితే ఓపెన్ చేసిరంట. ఇప్పుడు ఆగస్టు 1 పోతున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 165 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ గా అయితే అవుటర్ రింగ్ రోడ్ మీద అవుతున్నాం. గట్కేసర్ దగ్గర ఎక్కినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి ఇబ్రాహీంపట్నంలో ఉన్నాం. మనమైతే ప్రజెంట్ అయితే ఇబ్రాహీంపట్నం ఉన్నాం. హైదరాబాద్ నుంచి అయితే రింగ్ రోడ్ ఇంకైతే ఆపినాం. ఇక్కడైతే థమ్స్అప్ తాగుతున్నాం, తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇబ్రాహీంపట్నం దాటి యాచారం చింతపల్లి. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్ అన్నమాట. ఇది ఫేమస్ టెంపుల్. ఎప్పుడైనా వీలుంటే దర్శించుకోండి. ఇక్కడ చాలా బాగుంటది. సాయిబాబా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటది. ఇది విశాలంగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. చూడండి, సాయిబాబా టెంపుల్ అయితే బాగుంటది. ఈ రూట్ లో వస్తే మాత్రం సాయిబాబా టెంపుల్ అస్సలు మిస్ కాకండి. ఇప్పుడైతే మనం మల్లెపల్లి దగ్గర కొండమల్లపల్లి అని ఉంటది, అక్కడ ఒక హోటల్ ఉంది. అక్కడైతే మనం లంచ్ కి అయితే ఆపినాం. ఒక లంచ్ తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంటుంది కొండమల్లపల్లి నుంచి. తినేసి అయితే బయలుదేరుతున్నాం. ఇక నాగార్జున సాగర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక టోల్ గేట్ అయితే ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అంతా రెడీ అయిపోయింది, ఓపెన్ అయితే కాలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక మనం స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే వేరే వెళ్తుంది. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం నాగార్జున సాగర్ వెళ్ళాలంటే. కొంచెం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఈ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ వేరే రూట్ వెళ్తుంది. వచ్చేసినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ఫారెస్ట్ అయితే ఎంటర్ అయినాం. ఇక్కడైతే చేపలు అయితే అమ్ముతారు. చూడండి ఫ్రెండ్స్, మస్తు మంది ఉన్నారు జనాలు. అయితే చేపలు అయితే ఫుల్ ఇక్కడైతే అమ్ముతారు, వండిస్తారు. గిట 200 రూపీస్ కేజీ అంట. ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తుంది మనకి నల్గొండ వస్తుంది. ఇది నాగార్జున సాగర్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి నల్గొండ వస్తుంది, అక్కడ సైడ్ ఆంధ్ర వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక అయితే చూద్దాం. ఇక్కడైతే వినాయకులు అయితే ఇస్తారు. ఇక్కడైతే బ్యాక్ సైడ్ అన్నమాట, నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ వాటర్ ఇది. మనం ఇంకా ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళాలి. బుద్ధవనం ఇక్కడ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళినాక బుద్ధవనం వస్తుంది. ఇక్కడ ఇది ఇప్పుడు వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్. ఇది ఇక్కడ నాగార్జున సాగర్ అని రాసి ఉంటుంది డ్యామ్, కాకపోతే చిన్నగా అనిపిస్తుంది. బాగుంటది లొకేషన్ వచ్చేసి. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనం వచ్చేసినాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడ చూడండి, జనాలు మాత్రం చేపలు అయితే వండిపించుకొని ఇక్కడే తింటారు. చాలా మంది అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడైతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు కదా. చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మన తెలంగాణ వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ దాటి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. బ్రిడ్జ్ మీదకి వెళ్తే ప్రజెంట్గా అయితే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. 12కి వెళ్ళినాము హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. ఇప్పుడు డ్యామ్ చూడండి, మొత్తం 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఈ బ్రిడ్జ్ మీద అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే మస్తు పోతుంది. ఇక్కడైతే ఆపనిస్తలేరు పోలీసు వాళ్ళు. అయితే కొంచెం ముందుకు వెళ్ళి ఆపుదాం. చూడండి ఫ్రెండ్స్, 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే ఇట్లా కనిపిస్తుంది. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. మనమైతే ఇప్పుడైతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తున్నాం. మనకి ఇక్కడ మాచర్ల వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఈ టోల్ దాటంగానే, టోల్ ఏమి ఉండదు, ఈ బోర్డు దాటంగానే కొంచెం ముందుకు వెళ్ళినాక ఆంధ్రప్రదేశ్ వస్తుంది. తెలంగాణ బార్డర్ అయిపోతుంది. ఇది వచ్చేసి తెలంగాణ మనకి లాస్ట్ ఎంట్రీ. ఇది
తెలంగాణ బార్డర్ ఇది లెఫ్ట్ సైడ్. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆంధ్ర వస్తుంది. మనకు ఒక 13 గేట్లు, వాళ్ళకు ఒక 13 గేట్స్ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. బోటింగ్ చేయాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. బోటింగ్ కి రావాలంటే మన అక్కడి నుంచి అయితే ఉండదు, ఇక్కడికైతే రావాలి. డ్యామ్ దగ్గరికి ఆంధ్రాకి వెళ్ళి వస్తే ఇట్లా డ్యామ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మనం శ్రీశైలం ఘాట్ ఎక్కినట్టు ఉంటది. ఈ రూట్ వచ్చేసి మనకి నల్గొండకి వెళ్ళి అటుకెళ్ళి చూస్తే అయితే కొంచెం దగ్గర ఉంటది, ఇది కొంచెం దూరం అనిపిస్తుంది. అయినా లొకేషన్ మాత్రం ఇటుకెళ్ళి మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళినాకైతే ఇంకా చూపిస్తాం, చాలా బాగుంటది. ఇప్పుడైతే ఎండ ఫోకస్ అయితే వస్తుంది. ఈవినింగ్ దాకా అయితే ఉండి ఇక్కడైతే చూద్దాము బోటింగ్ గిట్ట ఎట్లా ఉంది ఏంది అనేది, అది గిట్ట చూపిస్తా. ఇక్కడైతే కార్లు చూడండి చాలా మంది ఆపుకొని చూస్తారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి అక్కడి నుంచి గిట్ట చాలా బాగా కనిపిస్తుంది, దగ్గరగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, సూపర్. 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. కొంచెం ముందుకు వెళ్ళినాక అయితే కార్ అయితే ఆపుకొని ఈ లొకేషన్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ గా అయితే మనమైతే ఇక్కడ లొకేషన్ దగ్గర అయితే ఆపినాం. చాలా బాగుంది ఈ లొకేషన్ వచ్చేసి. చూడండి మీరు గిట్ట ఒకసారి చూడండి. మాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట 26 గేట్లు ఓపెన్ చేసి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం అనమాట. ఇంతకుముందుకు వచ్చినాం కానీ ఒక 4, 5, 6 అట్లా గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఇక్కడ చూడండి జనాలు అయితే కొంచెం తక్కువనే ఎవరు, అంత అయితే లేరు. ఇంకా మా వాళ్ళు అయితే అక్కడికించి అయితే చూస్తుండ్రు. వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇది వచ్చేసి మనకి కొన్ని రోజులే ఉంటుందంట ఈ గేట్స్ అనేది ఓపెన్. వాటర్ అయితే మరీ తగ్గిపోతున్నాయి, వర్షాలు పడితే ఈ మొత్తం గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే ఫ్లోటింగ్ అయితే వెళ్తూనే ఉంది. చూడండి ఇక 2-3 రోజులే ఉంటుందంట. గేట్స్ అయితే బంద్ చేస్తారంట, తగ్గిస్తారంట. మళ్ళీ చూడాలనుకుంటే ఈ 1-2 డేస్లో అయితే పోయి చూడండి. సూపర్ లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగా ఉంది. ఎండ ఫోకస్కి అయితే ఇట్లా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాకైతే చూపిస్తాం. మళ్ళీ డ్యామ్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ వాటర్కి అయితే వెళ్తాం. బోటింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం టైం ఉంటే వెళ్తాం. సూపర్ ఉంది లొకేషన్ వచ్చేసి. అయితే బత్తాయి జ్యూస్ అయితే తీసుకుంటున్నాం. 30 రూపీస్ అంటే బత్తాయి జ్యూస్. చూద్దాం ఇదైతే చాలా రోజులు చేస్తుండే మనకి రెడీ చేస్తుండే బత్తాయి జ్యూస్. ఎంతనా 30? తీసుకోండి. సో బ్యూటిఫుల్. ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్తున్నాం, డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పైనకి వెళ్ళి చూస్తే అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఊరైతే వస్తుంది డ్యామ్ దగ్గరికి వెళ్తుంటే. మొత్తం ఇక్కడ చూడండి కాలువల వాటర్ అయితే పోతున్నాయి. చాలా పెద్ద డ్యాము ఇది వచ్చేసి. మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. కొంచెం ముందుకు వెళ్తే డ్యామ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడైతే బంద్ చేసిరు, అక్కడ అయితే నడవనిస్తలేరు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే డ్యామ్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ గేట్ అయితే డ్యామ్ పైన నుంచి అయితే నడవనిస్తలేరు. ఇది వచ్చేసి డ్యామ్ గేట్ క్లోజ్ చేసిరు. ఇక్కడ నుంచి అయితే బోటింగ్ ఉంటుంది మనకి. కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్ లా ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ గా అయితే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం. ఇంకా హోటల్ అన్న రిసార్ట్, హరిత రిసార్ట్. కొంచెం ముందుకు వచ్చినాక రైట్ తీసుకుంటే మనకి
ఇక్కడ వాటర్ అనేది ఎంత ఫ్లోటింగ్ ఉంది అనేది ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తా. ఇప్పుడైతే గేట్స్ అయితే బంద్ చేసిరా చూద్దాం. నాగార్జున సాగర్ వాటర్ పోయేది ఇక్కడ నుంచి అన్నమాట. శ్రీశైలంకి వెళ్ళి వచ్చేది ఇక్కడ నుంచే. వాటర్ మొత్తం ఫ్లోటింగ్ అవుతుంది ఈ బ్యాక్ సైడ్. ఇప్పుడైతే గేట్స్ అయితే బంద్ చేసిరు. అక్కడైతే కార్ అయితే ఆపినాం. సాగర్ బ్యాక్ సైడ్ చూద్దాం పోనిస్తారా పోనీరా చూద్దాం. లోపల అయితే కొంతమందిని అయితే పోనీ పంపిస్తారు. వచ్చేసి ఫిషింగ్ వాళ్ళు బోట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే మనం 100 రూపీస్ ఇచ్చి ఆ తెప్పలు అయితే పోవచ్చు అనమాట. కొద్దిగా 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఈ తెప్పల ఓనీకైతే. మా వాళ్ళు అయితే ఒక ఇద్దరు అయితే వెళ్దామని అనుకుంటారు. చూద్దాం. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇక్కడ దాకా వచ్చినాయి. మనకి ఎంత ఫ్లోటింగ్ ఉంది అనేది ఇక్కడ మొత్తం తెలిసిపోతుంది. బ్యాక్ సైడ్ మొత్తం అది వచ్చేసి బోటింగ్. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఆ ముందు వచ్చేసి మనకి డ్యామ్ అనమాట. డ్యామ్ ఫ్లోటింగ్ అనేది ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఇప్పుడైతే బోటింగ్ అయితే వెళ్తురు. ఇట్లా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఇద్దరు అయితే వెళ్ళిరు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఈ తెప్పల ఎట్లా అయింది అనేది చూద్దాం. ఎట్లా ముందుకి ఎక్కడి దాకా తీసుకెళ్తారో. ఫుల్ వాటర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే అయిపోయింది. అక్కడైతే 100 రూపీస్ అయితే తీసుకురాలు. ఇద్దరికైతే 200 తీసుకురు. ఇప్పుడైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 200 రూపీస్ టికెట్. ఏపీ బోటింగ్ యూనిట్ ఇది. 200 రూపీస్ అయితే బోట్లో అయితే ఓనీకి ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేట్ అయితే బంద్ చేసిరు. చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో అయితే ఇస్తాను, చూడండి ఒకసారి. కొంచెం ముందుకు వెళ్ళినాక అయితే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇది వచ్చేసి ఏపీ పవర్ ప్లాంట్. ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ ఫ్రై అయితే, ఫిష్ పచ్చడి అనమాట. ఫిష్ ఫ్రై చేసి పచ్చడి అంటే చేస్తారంట, తయారు చేస్తారంట. 500 రూపీస్ కేజీ అంట ఇది ఫిష్ పచ్చడి. ఇక్కడ ఉంది చూడండి, చిట్టమ్మ చేపల పచ్చడి, చేప పచ్చడి. ఇక్కడైతే 500 రూపీస్ తీసుకురు. మా వాళ్ళు అయితే ఒక 1 కేజీ అయితే తీసుకురు. ఇక్కడ ఎండు చేపలు అన్ని. ఇక్కడైతే చేపల పచ్చడి అయితే తీసుకున్నారు. 500 రూపీస్ తీసుకురు 1 కేజీకి. ఇప్పుడైతే పవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ వాటర్ అయితే ఫ్లోటింగ్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్ లో మనకి పవర్ ప్లాంట్ ఉంది. ఏపీ పవర్ ప్లాంట్ ఇది వచ్చేసి. వాటర్ చూడండి ఇక్కడ. నెహ్రూ విగ్రహం నెహ్రే ఆడ కింద చిన్న బొమ్మలకి కనిపిస్తుంది. కరెంట్ ప్లాంట్ తయారైతే చాచా నెహ్రూ విగ్రహం. డ్యామ్, వాటర్, కరెంట్. ఇప్పుడైతే కిందికైతే వచ్చేస్తున్నాం. మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం కదా.
ఇప్పుడు కిందికైతే వచ్చేస్తున్నాం. ఇట్లయితే డ్యామ్ వ్యూ అయితే చూడండి, ముంగట ఫ్రంట్ వ్యూ. ఇప్పుడైతే ఎండ ఫోకస్ అనేది కొంచెం తగ్గింది. చూద్దాం కిందికి వెళ్ళినాక ఎట్లుంటుంది అనేది. ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చినాక అయితే ఆపుకున్నాం. సూర్యుడు అయితే కిందికైతే వెళ్ళిపోయిండు బ్యాక్ సైడ్. ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో లొకేషన్ వచ్చి. సూపర్గా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం సూర్యోదయం అయితే కిందికైతే, సూర్యుడు అయితే కిందికైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయాడు. 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి అయితే 165 కిలోమీటర్స్ ఉంటుంది. సాగర్ రోడ్ వచ్చేసి మనకి 165 ఉంటుంది. మొత్తం సాగర్ డ్యామ్ దాకా అయితే లైట్స్ అయితే వేస్తారు. చూడండి, మీకు కనిపిస్తుందా? లైట్స్ అయితే వేస్తారు అక్కడ బ్యాక్ సైడ్ అయితే. చూద్దాం, కొద్దిసేపు అయితే వెయిట్ చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. ఇటు పోతే ఆంధ్ర, ఇటు పోతే మన తెలంగాణ, నల్గొండ, ఇటు పోతే మాచర్ల. ఫుల్ లైట్స్ అయితే, లైటింగ్ అయితే వేయలేరు. ఇప్పుడైతే మామూలుగా అయితే లైట్స్ అయితే వేసిరు. చూడండి ఫ్రెండ్స్, 7:30 అవుతుంది. ఆ లైట్ ఫోకస్ కి అయితే ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి చూడండి. గేట్స్ అయితే కొన్ని రోజులే ఉంటుంది ఓపెన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. లైటింగ్ అయితే చూడండి. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయినాం.